Hello all, welcome back to our channel of JNH Updates. So if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the grace marks కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ యూ కెన్ డెఫినెట్లీ మెసేజెస్ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్. సో మ్యాక్సిమం అయితే అందరూ ఫాలో అవ్వండి రిగార్డింగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్లో. సో చాలామంది రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు రిజల్ట్స్ ఇంకా రాలేదు, మీరు యాక్చువల్గా చెప్పారు కదా డేట్, సో ఇంకా రిజల్ట్ అయితే డిక్లేర్ కాలేవు అని. సో అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఫైనల్ అప్డేట్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ 11912 ఆర్ ఎల్స్ 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అండ్ 41. సో ఈ మూడు రిజల్ట్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాక్చువల్లీ వాట్ ఈస్ ద డేట్ అని. సో ఎగ్జాక్ట్ డేట్ వచ్చేసి కాదని ఆల్రెడీ ఈ వీక్లోనే రావాలి, బట్ డ్యూ టు సమ్ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఈ రిజల్ట్స్ అనేది డిలే అయిపోయినాయి. సో ఆల్రెడీ మీకు తెలుసు 1 వీక్ అయితే డిలే అయిపోయింది 1112. సో కొంతమంది చాలా రోజులు అవుతుంది అని అనుకుంటున్నారు, బట్ అలా ఏం కాలేదు. ఒక 10 డేస్ అయితే డిలే అయిపోయినాయి రిజల్ట్స్ అనేది. సో దానికోసమే చాలామంది వెయిట్ చేస్తున్నారని తెలుసు. లిటరలీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో మీకు ఈ ఇయరే ఫస్ట్ ఇయర్ కాబట్టి సో జేఎన్టీహెచ్ వాళ్ళు కొంచెం లేట్ అవుతున్నాయి రిజల్ట్స్. ఒక 10 డేస్ అయితే లేట్ అయినాయి. సో యాజ్ ప్రజెంట్ ఆఫ్ రిజల్ట్స్. సో చాలామంది అడుగుతున్నారు వెన్ ద రిజల్ట్స్ విల్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ అని. సో ఈ వీక్లో ఈరోజు మండే ఆర్ ఎల్స్ ట్యూస్డే ఆర్ వెనస్డే, ఈ 3 డేస్లో ఏదో ఒక రిజల్ట్ అయితే అనౌన్స్ అయితే అవుతుంది. వెదర్ ఇట్ ఈస్ 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్ కావచ్చు ఆర్ ఎల్స్ 11912 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కావచ్చు. బికాస్ ఎందుకంటే మనకి 4-1 బీటెక్ అండ్ బీఫార్మసీ వాళ్ళ రిజల్ట్స్ కూడా డిక్లేర్ కావాల్సి ఉంది. అందుకని కొంచెం ఈ రిజల్ట్స్ అయితే ముందుగా రిలీజ్ చేశారు. ఒకవేళ మనకి ఈరోజు అండ్ రేపు కనుక రిజల్ట్స్ ఏదో ఒక రిజల్ట్స్ రిలీజ్ అయితే నెక్స్ట్ ఒక 4-5 డేస్ తర్వాత 11912 ఆర్సీఆర్వి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. సో మ్యాక్సిమం నేను ఏమనుకుంటున్నానంటే 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి. ఎందుకంటే 2122 ఆర్సీఆర్విలో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. సో 2122 ఆర్సీ మ్యాక్సిమం లిటరల్లీ తక్కువనే ఉంటారు. సో వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే మనకి 11112కి సర్వర్స్ అనేది కొంచెం యాక్టివ్ అవుతాయి అండ్ చూసుకోవడానికి అండ్ అప్లోడ్ చేయడానికి కూడా టైం పడుతుంది. అండ్ మీరు అనుకోవచ్చు మ్యాక్స్ రిజల్ట్ ప్రాసెసింగ్ అన్నీ అయిపోయినాయి, మార్క్స్ ప్రాసెసింగ్ అండ్ ఓన్లీ రిజల్ట్ డిక్లరేషన్ లేట్ ఉన్నాయి. సో మనకి 2122 ఆర్సీఆర్బీ రిజల్ట్స్ ఇంత ఫాస్ట్గా వస్తే దాని తర్వాత ఒక 3-4 డేస్కి అయితే మీకు ఈ 11912 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మీరు ఏమో అనుకోవచ్చు ఈ రిజల్ట్ డిక్లేర్ లేట్ అవుతుందని. సో అలా ఏం ఉండదు. సో మ్యాక్సిమం రిజల్ట్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన లాస్ట్ డే నుంచి 30 డేస్ 30 to 35 డేస్ అయితే కావాలి. యాక్చువల్గా 40 డేస్ కావాలి, బట్ జేఎన్టీహెచ్ వాళ్ళు ఏంటంటే ఈ రిజల్ట్స్ అనేది ముందే అనౌన్స్ ఒక 10 డేస్ ముందే అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. సో మనకి 2122 కూడా కొంచెం లేట్ అయిపోయింది అండ్ 1112 కూడా కొంచెం లేట్ అయిపోయింది. 5 డేస్ లేట్ అయితే అవుతుంది. సో అందుకే నాకు మ్యాక్సిమం ఈ వీక్లో మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఈ వీక్లో ఏదో ఒక రిజల్ట్స్ ఒకవేళ ఈ వీక్లో 2122 ఆర్సీఆర్ 1112 రెగ్యులర్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి ఈ 1112 ఆర్ 21 ఈ రెండు రిజల్ట్స్లో ఏదో ఒక రిజల్ట్స్ అయితే ఇక వాళ్ళ జేఎన్టీహెచ్ వాళ్ళ ఇష్టం. సో మ్యాక్సిమం సర్వర్స్ ఎవరు మెంబర్స్ తక్కువ ఉంటారు కాబట్టి 2122 ఆర్సీఆర్వి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారనుకుంటున్నాను. దాని తర్వాత 11112, ఎందుకంటే 1112కి చాలామంది రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సో కొంచెం టైం పడుతుంది ఫర్ రిజల్ట్ సర్వర్స్ గురించి కానీ ఏదైనా. సో మ్యాక్సిమం అది అండ్ అబౌట్ 41 మీకు ఆల్రెడీ సిబిటీ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి అండ్ అక్కడ మార్క్స్ మ్యాపింగ్ కూడా అయిపోయింది. సో మ్యాక్సిమం ఈ 2 రిజల్ట్స్ వచ్చిన తర్వాత April 1st వీక్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ 41. సో మీకు రిజల్ట్స్ అయితే మ్యాక్సిమం 41 ఈ April 1st వీక్లోనే వస్తాయి. సో బీటెక్ వాళ్ళది బీటెక్ ఆర్ బీఫార్మసీ వాళ్ళది డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ దే ఆర్ గోయింగ్ టు అనౌన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ బీటెక్ ఆర్ బీఫార్మసీ. సో మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలో రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది అపార్ట్ ఫ్రమ్ శాతవాహన యూనివర్సిటీ. సో ఆ రోజు కనుక ఏదైనా రిజల్ట్స్ ఉంటే మాత్రం వాళ్ళైతే అనౌన్స్ చేయరండి జేఎన్టీహెచ్ వాళ్ళు. సో దిస్ ద అప్డేట్ of regarding for 1112
regular and supplementary, and 2 and 2 to RCRV results. So 2 and 2 to RCRV results ఏంటంటే లైక్ మినిమం 30 days అండ్ ఇస్ మ్యాండేటరీ. సో 30 days 30 to 40 days మధ్యలో అయితే మీకైతే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో అందుకే ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను లైక్ నెక్స్ట్ వీక్ ఈ వీక్లో రిజల్ట్స్ అయితే వస్తాయని. అండ్ రిమైనింగ్ 4-1 అయితే మ్యాక్సిమం ఏప్రిల్ ఫస్ట్ వీక్లో యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ బీటెక్ ఆర్ బీ ఫార్మసీ. సో ఒకవేళ మార్చ్ 4th వీక్లో మీకు బీ ఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ అయితే మాత్రం బీటెక్ వాళ్ళవి 4-1 ఏప్రిల్లో వస్తాయి. సో మ్యాక్సిమం అందరూ లైక్ ఫాలో కండి ఇదే న్యూస్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అప్డేట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై సైడ్ ఆఫ్ JNTH రిజల్ట్స్ ఆఫ్ బీటెక్ and B Pharmacy. So please do like, share, do like this video mainly, guys, and please like it so it will be recommended for new members, and please subscribe to our channel for more updates. And if you're having any doubt, please let me know in the comment section. I know you are having so many doubts regarding for the grace marks, so we'll be conducting a live session today at night. So please do join in our Instagram channel. Thank you.